కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చెల్లంగి గ్రామంలో గౌరీ గవర్ల రామాలయం కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆధ్యాత్మికవేత్త సంపర సుధాకర్ శ్రీ వినాయక వర్మను ఘనంగా సన్మానించారు. శ్రీ గౌరీ పరమేశ్వరుల జాతర మహోత్సవాల సందర్భంగా ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు కమిటీ వారు తెలిపారు. పలువురు మాట్లాడుతూ చెల్లంగి గ్రామానికి చెందిన సుధాకర్ వర్మ గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నత వ్యాపార రీత్యా హైదరాబాదులో స్థిరపడి తన స్వగ్రామానికి ఏదో చేయాలనే తపనతో పలు దేవాలయాల అభివృద్ధికి తన వంతు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆయనను సన్మానించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. సన్మాన గ్రహీత వినాయక వర్మ మాట్లాడుతూ మన గ్రామంలో గల దేవాలయాలకు సహాయం చేసే అదృష్టాన్ని ఆ భగవంతుడు నాకు కల్పించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ తన వంతుగా శిథిలావస్థకు చేరుకుంటున్న ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలియజేశారు. తనపై ప్రేమాభిమానులతో తనను సన్మానించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఇంట్లో నేను చిన్నవాడికి పెద్దవాడికి మీకు అర్థమై ఉంటుంది. పెద్దవాళ్ళందరికీ చిన్నవాళ్ళు ఒక్క తరగతి అయిన తర్వాత రెండో తరగతి నుంచి పెద్దవాళ్ళకి వెళ్ళేవాళ్ళం. ఇదే ఇంట్లో వచ్చేవాడిని. నేను పెద్దవాళ్ళతో పూజగా పెట్టుకుని కూర్చుని ఒకసేపు ఎండాకాలం మనం ఎక్కడైనా చెట్లు అక్కడ కూర్చొని తీసుకెళ్ళేవాళ్ళం. వచ్చేటప్పుడు కూడా అమ్మవారి పాదంలో కూర్చొని స్కూల్కి వెళ్ళడం జరిగింది. నాకు ఇక్కడ అందరూ కంటే చాలా 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 మంది చెప్తున్నారు. ఇవందరూ చాలా మంది ఇక్కడ మళ్ళీ నేను కమలంపాలి గుడికి శ్రీ వర్గీయులు శ్రీ బ్రహ్మరాజు ఆధ్వర్యంలో నేను కిరీటం ఇవ్వడం జరిగింది. ఆయన అయిన తర్వాత అబ్బాయిలు గట్టిగేసినారు. వెనకాల సపోర్ట్గా ఉంది. ఆ అమ్మవారికి కిరీటానికి దగ్గరుండి అమృతాలు నన్ను దగ్గరుండి అమృతాలు పాటించి కిరీటం ఆయన ద్వారా అవ్వడం జరిగింది. తర్వాత నేను శివరాత్రికి ఒకసారి చెప్పడం జరిగింది. వెంకటేశ్వర స్వామికి గుడికి మన రావడం చేయడమా అని శివరాత్రికి అనగా శివరాత్రికి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ అయిన వెంకటేశ్వర గారికి సంగతి భూమావు గారికి సురేష్ శేఖర్ గారిని బుద్ధి కానీ దాడి కాశీ గారిని అభినయ కావడం జరిగింది. వాళ్ళ ద్వారా మరి నేను మీకేం కావాలని అడగ ప్రతి శివాలయం భోజనం పెట్టుకోవడానికి వెనకాల చెట్టులు భోజనం చేస్తున్నారు. తప్ప అన్నదాన స్థానం ఎంతవరకు కలుపుకొని నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. అంతైనా సరే నేనే పరిస్థితి చెప్పండి చెప్పాను. ఆ అన్నదాన స్థానం కలుపుతున్నా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఎందుకంటే తెల్లవారు మా వెంకటేశ్వర స్వామి వారికి అన్నింటిలోనే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కష్టం జరిగేది. ఆ రోజుల్లో ఉండడం జరిగేది. ఆ ప్రభుత్వాన్ని ఆ మహానుభావాన్ని సేవ చేసుకుంటూ ఆ పాదవరకు చాలా కాలం కష్టం వల్లే నేను ఇవాళ ఈ స్థితికి వచ్చానని నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. నేను గొప్పని కూడా చాలా గొప్ప భక్తుని అమ్మవారి భక్తుని ముఖ్యంగా ఈ అమ్మవారి ఆశీస్సుల వల్ల వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల వల్ల నేను ఇవాళ స్థితిలో ఉన్నానని నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిదీ నా స్థాయిలో తప్ప నేను చేస్తున్నాను. దయచేసి పాత్రలందరూ కూడా నా విన్నపం వినాలి. మీకు ప్రయోజనం కోసం ప్రతి గుడికి ఏదో కొద్ది గొప్ప సహాయం చేయాలి. మన హిందూ దేవాలయాలు ఎక్కడికెక్కడికే శిథిలావస్థలో చేరుకున్నారు. అలాంటి వాళ్ళ ఉన్నా సరే నా దృష్టికి తీసుకురావాలని నా మిత్రులు శివకృష్ణ చెప్పమని నేను మరి కోరుతున్నాను. మీ వంతు మీ సహాయం కూడా ప్రతి హిందూ దేవాలయానికి మీరు చేయాలని నేను ఆశావాస నేను అందరినీ కోరుకుంటున్నాను. మరొకసారి